కన్నీళ్లు చూసినాక కూడా మళ్ళీ రఘునాథపాలెంలో అదే చేయాలనుకుంటున్నారా? దయచేసి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు విరమించండి. ఇవాళ ఇక్కడ మీరు నేషనల్ హైవే పోతుందంటే కొన్ని ప్లాట్లు పోయినాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామంటే కొన్ని ప్లాట్లు పోయినాయి, అన్ని భూములు కూడా మిగిలినవి ఉన్నాయి కదా, వాళ్ళని ఎందుకు తీసేస్తున్నారు? అంటే పేదలు మీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పక్కనో నేషనల్ హైవే పక్కన జాతీయ రహదారి పక్కన పేదలు ఇల్లు కట్టుకుంటే మీ కళ్ళు ఓర్వయా? పేదలు జాతీయ రహదారి దగ్గర ఉండకూడదా? అంటే ఈ స్థలం విలువైంది, ఇది 30,000 గజం అయింది, ఈ గరీబోళ్ళకి 30,000 గజం ఇచ్చుడు అవసరమా అనుకుంటున్నారా? ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, వాళ్ళ అదృష్టం బాగుంది, హైవే వచ్చింది, ధరలు పెరిగినాయి, వాళ్ళకి మంచిగా కావాలంటే 59 జీవోలో ఆ ప్లాట్లకు వాళ్ళని ఓనర్లు చేయి, హక్కులు కలిగి కానీ ఉన్న ప్లాట్లు గుంజుకుంటామంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. దీన్ని తక్షణమే విరమించుకోవాలని చెప్పి కూడా ఈ రోజు మేము కోరుతా ఉన్నాం. ఆల్రెడీ అదే గతంలో వీళ్ళందరికీ ఇండ్లు కూడా మంజూరు అయినాయి. చాలా మంది గృహలక్ష్మి కింద మంజూరు చేస్తే వాళ్ళు బేస్మెంట్లు కూడా కట్టుకున్నారు. ఇగో ఇది గృహలక్ష్మి మంజూరి పత్రం. వాళ్ళకు ప్లాటు ఇచ్చినాం, గృహలక్ష్మి కింద ఇల్లు కూడా ఇచ్చినాం. నువ్వు ప్లాటు గుంజుకుంటువి, అప్పు చేసో కష్టపడో బంగారం కుదబెట్టో ఓ 2-3 లక్షలు ఖర్చు పెట్టి బేస్మెంట్ కట్టిండ్రు, కొందరు ఇల్లు కట్టుకున్నారు, కొందరు రేకులు వేసుకున్నారు. ఆ ఇండ్లు కూల్చడం ఇది సరి అయినటువంటిది కాదు. తక్షణమే వాళ్లకు ఇండ్లు మంజూరు చేయండి, యథావిధిగా వాళ్ళ జాగాలో ఇండ్లు కట్టుకోవాలి, లేదంటే మరో వెలుగుమట్ల పునరావృతమవుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరికీ న్యాయం జరిగేదాకా వీళ్ళకి అండగా ఉంటుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఏమైపోయింది? రేవంత్ రెడ్డి ఏమంటుండు? నాకు హిట్లర్ ఆదర్శం అంటాడు, హిట్లర్ని చూసే హైడ్రా పెట్టిన అంటాడు. ఎవడన్నా హిట్లర్ నచ్చుతాడా? ప్రపంచం మీద ఏమంటారు? అరే వీడు ఏంద్రా హిట్లర్ లెక్క తయారైండు అంటారు. అంటే బాగా అహంకారం